ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు ఈరోజు దేశవ్యాప్త రాజకీయాల్లో మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం నిర్వహించిన ప్రతి చోట అక్కడ నిలబడిన అభ్యర్థులందరూ గెలిచి ఈరోజు అసెంబ్లీకి వెళ్ళిన విషయం తెలిసిందే. ఇకపోతే మహారాష్ట్రలో ప్రచారం ఎంతో కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. దీంతో పవన్పై బీజేపీ మరింత నమ్మకం పెరిగిందని చెప్పుకోవచ్చు. పవన్ లాంటి మిత్రుడిని రాజకీయంగా మరింత వాడుకుంటే బాగుంటుందనే భావనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బీజేపీ పవన్ కళ్యాణ్కు ప్రత్యేక టాస్క్ అప్పచెప్పినట్లు ఢిల్లీ సర్కిల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఇదిలా ఉండగా మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలో ఆజాద్ మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన చేత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా గవర్నర్ రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించిన విషయం విదితమే. అయితే లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, ఈరోజు మహారాష్ట్రలో మేము అధికారంలో రావడానికి ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇది నిజంగా గ్రేట్. నేను సీఎం అయినంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లే. దేవుడు అయ్యా నీవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట దేవేంద్ర ఫడ్నవీస్. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు హాజరైన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల హాజరవ్వలేదనే విషయం తెలిసిందే.